జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన నందికొట్టూరు, కోడుమూరులో దూకుళ్లతో తెదేపా బలంగా కనిపిస్తోంది. నందికొట్టూరులో వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యను కాదని ఐఆర్ఎస్ విశ్రాంత అధికారి ఆర్థర్ను బరిలోకి దింపింది. దీంతో ఐజయ్య సీఎం సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గంతో పాటు పాణ్యంలో పట్టున్న నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఈ నెల 26, 27 తేదీల్లో చంద్రబాబు జిల్లా పర్యటనలో బైరెడ్డి పార్టీలో చేరనున్నారు. నంద్యాల పార్లమెంటుకు పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి తన సొంత నియోజకవర్గంలో బండి జయరాజును తెదేపా అభ్యర్థిగా సూచించారు. మాండ్రకు బావ అయిన గౌరు వెంకట్రెడ్డి పాణ్యంలో తెదేపా తరపున బరిలోకి దిగుతుండటంతో వారికి నందికొట్టూరులో ఉన్న బలము తెదేపాకు ప్లస్ అవుతోంది. కోడుమూరులో విశ్రాంత ఐఏఎస్ అధికారి రామాంజనేయులకు తెదేపా సీటు ప్రకటించింది. ఒక అధికారిగా, జిల్లావాసిగా ఆయన సుపరిచితుడు. పైగా కోట్లకు బలమైన పట్టున్న నియోజకవర్గం కోడుమూరు కావడంతో తెదేపాకు అనుకూలంగా ఉంది. వైకాపా తరపున సీటు ఆశించి నిరాశ చెందిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ సైతం తెదేపా తీర్థం పుచ్చుకోవడం కలిసొచ్చే అంశం. ఇక విష్ణువర్ధన్ రెడ్డితో జిల్లా పర్యటనలో సీఎం మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తరపున ఆలూరు నుంచి బరిలోకి దిగిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఇప్పటికే ఆ పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేవని చెప్పినా పోటీ చేయమన్నారని, ఎలాంటి సహకారం అందించడం లేదని ఆయన ఆదివారం కోడుమూరులోని లద్దగిరి స్వగ్రామంలో కార్యకర్తలతో చర్చించారు. అన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబంతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నానన్నారు. ఆలూరు నుంచి తెదేపా అభ్యర్థిగా వదిలి అయిన కోట్ల సుజాతమ్మ బరిలో ఉండడంతో ఇది కలిసొచ్చే అంశంగా మారింది. కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీలో చేరిన ఆయన ఒక్కరు మాత్రమే కండువా కప్పించుకున్నారు. మిగతా అందరూ టీడీపీలోనే ఉన్నారు. టీజీ భరత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి అంతే ఉంది. వైసీపీ అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.